దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక విలువైనటువంటి వర్తమానాన్ని ఈరోజు మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము సామాన్యమైన మనుషులమా అసామాన్యమైన మనుషులమా చెప్పండి. చెప్పాలి ఏంటండి? సామాన్యమైన మనుషులమే కదండి, అంతేనా? రైట్. మీరు ఎప్పుడైనా ఒక పాట స్టీవెన్సన్ గారిది చాలా పాత కాలంలో ఉన్నప్పుడు పాటని ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చింది, విన్నారా? ఒక పాట ఉంది. ఏంటి ఆ పాట అంటే, నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను, నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను. అంటే ఏం చెప్తున్నాడు ఆయన ఆ పాటలో? నేను సామాన్యుని కాదు అని చెప్తున్నాడు ఆయన. నిజమా అబద్ధమా చెప్పండి? నిజమేనా? అమ్మ నిజమే. ఇప్పుడు ఏమన్నారు? మరి సామాన్యులమా అంటే సామాన్యులు ఏమన్నారు, సామాన్యులం కాదా అంటే నిజమే అంటున్నారు. అంటే ఏం చెప్పాలి మిమ్మల్ని చెప్పండి? రైట్. సో మనము రెండూ నిజమే, రెండూ నిజమే. మొదటి నిజం ఏంటంటే, మనము అందరిలాంటి సామాన్యులమైనటువంటి మనుషులమే, సామాన్యులమైనటువంటి వాళ్ళమే. అందరిలాగానే మనకి కూడా ఆహారం తింటాం, మన శరీర పోషణకి ఆహారం కావాలి, నిద్ర కావాలి. మనము కూడా అందరిలానే ఒకరోజు ఈ లోకంలో అందరిలాగానే కన్ను మూస్తాం. ఇది ఒక కోణం. కానీ మనము అంటే ఇక్కడ ఎవరంటే రక్షించబడినటువంటి వ్యక్తులు, రక్షణ పొందిన వ్యక్తులు. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు అసామాన్యులు. వారు అసామాన్యులు ఎందుకంటే వారు అందరూ ఈ లోకంలో మరి నిద్రించిన తర్వాత సమాధి చేయబడతారు. వారికి ఇక నిత్య జీవంలో వారికి దేవునితో సంబంధం అనేది వాళ్ళకి ఉండదు. కానీ మనం ఎక్కడ ఉంటామంటే పరలోక రాజ్యంలో నిత్యం ఉంటాం. రెండవది, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మిగతా వాళ్ళలో వారికి పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం ఉండదు. వారి నచ్చిన రీతిగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. కానీ నీకు నాకు అయితే, రక్షణ పొందిన వ్యక్తికి అయితే నీ దేహము దేవునికి ఆలయంగా ఉంటుంది. సో దేవుడు నీలో నివసిస్తాడు. ఇటువంటి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, నువ్వు ఆయన సొత్తుగా మార్చబడ్డావు, నీవు ఆయన విలువైనటువంటి సొత్తుగా ఆయన నిన్ను చేసుకున్నాడు, ఆత్మచేత ముద్రించాడు. సో ఇవన్నీ ఈ ప్రత్యేకతలన్నీ నేను ఏం చేస్తున్నాయంటే, ఈ మరణాన్ని తొలగించడం, ఇటువంటి ఈ ప్రత్యేకతలు నిన్ను ఏం చేస్తానంటే నిన్ను అసామాన్యునిగా చేస్తున్నాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి, యేసు ప్రభు రక్షకుడుగా లేనటువంటి వ్యక్తులకి మనకు ఉన్నంత ప్రొటెక్షన్ లేదు. ఉన్నాగా చెప్పండి? నీ పాదములకు రాయి తగలకుండా నీ దూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్పాడు దేవుడు. నీ యెహోవా దూతను నీకు కావాలి ఉండి నేను రక్షిస్తాను, నీకు తోడుగా నీ కుడి పక్కన అండగా ఉంటాడని దేవుని వాక్యం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఏ దుష్ట శక్తికి కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార చీకటి శక్తుల ప్రభావము ఏది కూడా నిన్ను ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకతలన్నీ కూడా నిన్ను ఏం చేస్తున్నాయి? నిన్ను అసామాన్యునిగా చేస్తున్నాయి. కానీ ఈ విషయము ఎంతమందికి తెలుసు? ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇదే సమస్య. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది ఒక కేటగిరీ. చాలామందికి తెలియదు, ఒక కేటగిరీ. రెండో రకం కేటగిరీ ఉన్నారు. వారు ఎవరంటే, వారు అసామాన్యులని, వారు
అందరిలాంటి మనుషులు కాదని వారు ఎరిగి ఉండి కూడా వారు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తిని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన బలాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతని, దేవుడు వారికి ఇచ్చిన రక్షణని, వారికి ఇచ్చిన వరాలని, వారికి ఇచ్చిన బలాన్ని, తలాంతుల్ని వారు నిర్లక్ష్య పెట్టి అసామాన్యమైన మనుషులుగా, దేవుని చేతిలో సాధనాలుగా, దేవునికి సాక్షులుగా, బలవంతులుగా ఉండవలసినటువంటి వారు బలహీనులై సామాన్యమైనటువంటి మనుషులుగా మారిపోతున్నారు. అంటే వారు లోకంలో కలిసిపోతున్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి గురించి నేను ఈ రోజున దేవుని వాక్యంలోంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ రెండో రకం కేటగిరీలో ఒకవేళ మనం ఉన్నట్టయితే, మొదటి రకం కేటగిరీ అంటే ఎవరు? వారు అసామాన్యులని, సాధారణమైన మనుషులు కాదు, మేము దేవుని సొత్తైన ప్రజలం అనేటువంటి విషయం తెలియని వారు అలాంటి వారై ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ వారు తెలియని వారు. అలాంటి వారు కూడా ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మీరు దేవుని సొత్తు, మీరు అసామాన్యమైనటువంటి వారు అనేది మొదటిది. రెండోది, దేవుని సొత్తు అయినటువంటి వారుగా ఉండి వారు సామాన్యమైనటువంటి మనుషులు ఎలా మారిపోతున్నారో తెలుసుకొని మీరు అసామాన్యమైన మనుషులుగా నిలబడి ఆయన కొరకు జీవించాలి అనేటువంటి సత్యం తెలుసుకోవాలి. సో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయన అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా అయిపోయి తన బలాన్ని కోల్పోయాడో అనే విషయాన్ని మనం తెలుసుకొని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మనిషి మనకు కనిపిస్తాడు. 13వ అధ్యాయం నుంచి మొదలవుతుంది ఆయన గురించి. 13, 14, 15, 16 మరి ఈ అధ్యాయాలతో మరి తన యొక్క చరిత్ర అంతా కూడా, వృత్తాంతం అంతా కూడా ముగించబడుతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి శాంసన్. ఆ వ్యక్తి పేరు సంసోను. ఏంటి సంసోను ప్రత్యేకత అంటే, న్యాయాధిపతుల కాలంలో దాదాపు మరి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇజ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయుల ఆధీనంలో కొన్ని సంవత్సరాల పాటు వారు ఏమయ్యారంటే బానిసలుగా, వారి చేత అణచబడుతూ, వారు ఇబ్బందులు పడుతూ ఉన్న సమయం ఆ యొక్క సమయం. దాదాపు ఎంతకాలం అంటే చూడండి, 13వ అధ్యాయము మొదటి వచనంలో కనిపిస్తుంది. ఇజ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఎప్పుడు? ఇందా మనం చూసాం మొదటి వర్తమానంలో, దోషులైనప్పుడు ఏం చేశాడు దేవుడు? వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. సో ఫిలిష్తీయుల చేతికి అప్పగించడం అంటే వారి యొక్క బలము చేత వీరిని అణిచివేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరలా వారు పాపము చేసినటువంటి వారు పశ్చాత్తాపపడి తమ పాపము, తమ యొక్క హీన స్థితికి కారణం ఎక్కడుందని వారు గుర్తించి తమ పాపాన్ని విడిచిపెడితే ఆయన వైపు తిరుగుతామనేటువంటి పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు ఏం చేసామంటే ఒక న్యాయాధిపతిని, ఒక బలవంతుణ్ణి, ఒక నాయకుడిని దేవుడు లేవనెత్తేవాడు. సో అలాంటి పరిస్థితుల్లో లేవనెత్తినటువంటి ఒక వ్యక్తే ఎవరంటే ఈ సంసోను. సో ఈ సంసోను పుట్టినప్పుడు మరి 2వ వచనం చూస్తే, మనోహ అని అతను ఒకడు ఉండేను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండేను. 2వ వచనం. 13వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిన కనుక నువ్వు గర్భవతి కుమారుని కందువు. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నువ్వు గర్భవతి వై కుమారుని కందవు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలోని ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టనని ఆమెతో చెప్పాను అనగా. సో ఇప్పుడు వారు 40 సంవత్సరాలు ఇలాగా వారి చేతిలో బందీలై బలహీనులై నలిగిపోతున్నటువంటి కారణాన్ని బట్టి
దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, ఒక కుటుంబం దగ్గరకు వచ్చి, మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడిని మీరు దేవునికి నాజీరు చేయబడిన వాడే పెంచాలి. అంటే దేవునికి ప్రతిష్ఠించి దేవుని కోసం బ్రతకాలి. ద్రాక్షరసమైన మరి మద్యమైన ఆ తల్లితో చెప్తున్నాడు, త్రాగొద్దు, ముట్టొద్దు, అపవిత్రమైనది ఏది చేయొద్దు. అదేవిధంగా ఆ వ్యక్తిపై మంగళకత్తి వెయ్యొద్దు, తల క్షౌరం చేయొద్దని చెప్తున్నాడు. సో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ వ్యక్తిని పెంచాలని చెప్పినప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా ఆయన్ని పెంచడం జరిగింది. సో ఆ విధంగా పెంచడం జరిగింది. ఆ తర్వాత సంసోను జీవితంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. సో అతను అంత బలవంతుడై మరి జీవిస్తూ ఉన్నప్పుడు అంతటి బలవంతుడికి ఒక బలహీనత కూడా ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే స్త్రీ. సో ఆ వ్యక్తి ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక వ్యక్తిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని ఇబ్బందులు అవుతాయి, కొన్ని గొడవలు అవుతాయి, వాళ్ళతో కొంచెం పోట్లాటలు జరుగుతాయి. ఈ జరిగినటువంటి వృత్తాంతంలో వారు వాళ్ళందరినీ కొంతమందిని హతమార్చడం కూడా జరుగుతుంది. తద్వారా వాళ్ళు సంసోను మీద పగబెట్టుకుంటారు. సో పగబెట్టుకొని ఈ సంసోనుని ఏ విధంగా అయినా సరే మనం పట్టుకోవాలి, ఇతన్ని బంధించాలి. ఇతను అందరిలాంటి మనిషి కాదు, ఇతనికి ఎంతో బలం ఉంది. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అని వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. సింహాన్ని పట్టుకొని, గొర్రెపిల్లల్ని పట్టుకొని చీల్చినట్టుగా అతను చీల్చివేస్తున్నాడు. దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపాడు. 300 నక్కలను పట్టుకొని వారి యొక్క చేలన్నీ ఆ అగ్ని వెలిగించి చంపి వాళ్ళందరినీ, వాళ్ళ పంటందరినీ నాశనం చేశాడు. ఎంతమంది వస్తే అంతమందిని తరిమేస్తున్నాడు. ఒక్కడే. ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కావట్లా. సో ఇలాంటి బలవంతుడికి ఒక బలహీనత కూడా ఉంది. ఆ బలహీనత స్త్రీ. సో సంసోను ఏం చేశాడు చూడండి, 16వ వచనం, 16వ అధ్యాయంలో మనం చూద్దాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్దకు చేరెను. ఎవరండి సంసోను? ఎవరి సంసోను అంటే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక ఉద్దేశం చేత, ఒక ప్రణాళిక చేత తల్లి గర్భంలో రూపించబడకముందే ఏర్పాటు చేసుకోబడినటువంటి వ్యక్తి ఈ సంసోను. సో ఒక వేశ్యను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లు, ఆ శత్రువులు మనల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మనం ఇతన్ని ఏ విధంగానే పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అతన్ని బలంతో కొట్టాలంటే ఏమవట్లేదు చెప్పండి, వాళ్ళకి సాధ్యం కావట్లా. కాబట్టి అతని బలహీనత మీద మనం కొట్టాలనుకున్నారు. కాబట్టి ఆ బలహీనత ఏంటి? స్త్రీ. కాబట్టి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. అతని బలం అసలు ఎక్కడుంది కనుక్కో, నీకు ఏది కావాలంటే అది ఇస్తాం అని చెప్పారు. ఆమె ఏం చేసిందంటే, మరి ఇక ఆయన ఆమె దగ్గరకు వచ్చినప్పుడల్లా అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, సంసోను నీ బలము ఎక్కడుంది? ఏమడుగుతుంది చెప్పండి. ఆ వచనం చూడండి, 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి, ఏం చేసంట? లాలన చేసి, గొప్ప బలము, అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవగా వచ్చునో తెలుసుకొనము, అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము అని చెప్పాడు. అప్పుడు ఆమె అడుగుతుంది ఏమనంటే, కాబట్టి ఆమె పేరు దలీలా. ఆమె అడుగుతుంది, నీ మహాబలము దేనిలో ఉన్నదో, దేని చేత కట్టిని బంధించవచ్చునో నాకు తెలుపుము. ఏమడుగుతుంది? బలం. సంసోను నీ బలం ఎక్కడుంది? ఎందులో ఉంది నీ బలం అని అడుగుతుంది. అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు ఏమనంటే, 7వ వచనం, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక మాట మనం గుర్తించాలి.
ఏంటి ఆ మాట అంటే, ఆయన అంటున్నాడు, ఆయనకు తెలుసు ఏంటి అంటే, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు, నేను అసామాన్యమైనటువంటి వ్యక్తిని. నేను న్యాచురల్ పర్సన్ కాదు, నేను సూపర్ న్యాచురల్ పర్సన్. ఎందుకంటే నేను దేవుని చేత ఎంచుకోబడిన వాడిని. ఐఎమ్ చూజన్ బై గాడ్, ఐఎమ్ సెలెక్టెడ్ బై ద గాడ్, ఐఎమ్ సెలెక్టెడ్ బై ద ఆల్మైటీ ఫర్ ద ప్రీషియస్ పర్పస్. దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి ఒక ఉద్దేశం చేత నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు. అందుకని ఆయన అంటున్నాడు ఆ మాట. అనే విషయం ఎవరికి తెలుసు చెప్పండి? సంసోనికి తెలుసు. సంసోనికి తెలుసు. ఈ మాటను మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఈ మాటను మనం గమనించాలి. ఏమన్నాడు? నేను సామాన్యమైన మనుషుల్లో ఒకని వలె అవుదును. ఈరోజున నీకు తెలుసా? ఈరోజున ఆ విషయం నీకు తెలుసా? ఏంటి ఆ విషయం? నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు అని. హల్లెలూయా. నువ్వు సామాన్యమైన వ్యక్తివా? అందరిలాగా మనకి ఆకలి అవుతుంది, అందరిలాగా మనం నిద్రపోతాం, అందరిలాగా మనకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అందరిలాగానే మనకి 2 కళ్ళు, ముక్కు, చెవి అన్నీ ఉన్నాయి. కానీ అందరిలాగా నువ్వు లేవు. నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తివి. నీపై ఆయన రక్తం ఉంది, నీకు రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున చాలామంది ఆ విషయం గుర్తించట్లా. ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, దిగులు చెందుతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనలైతున్నారు, అవిశ్వాసంతో గుండె చెదిరిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎవరో వచ్చి నీకు చేతపడి చేశారయ్యా అంటే ఇక వాళ్ళ నిద్ర పట్టదు. ఇంట్లో చీకటి ఉందయ్యా అంటే వాళ్ళకి నిద్ర రాదు. నిమ్మకాయ తొక్కావు అందుకే నీకు ఇలా దెయ్యాలు వెనకాల వస్తాను నీ వెనక అంటే వాళ్ళకి నిద్ర రాదు. ఇక వాళ్ళు ఇక భూమి మీద ఆగరిక అటు తిరుగుతా కాలుగాలిన పిల్లిలాగా అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఆ తాయిత్ అంటారు, ఈ తాయిత్ అంటారు, ఆదివారం వచ్చి చర్చికి వస్తారు. తాయిత్తులు లోపల కట్టుకుంటారు, బయట కనపడవు కదా. ప్రార్థన చేయండి అయ్యారు, ఒక పక్క నూనె డబ్బా పట్టుకుంటారు, ఒక పక్క తాయితీ కట్టుకుంటారు. ఒక పక్క దేవుడు, ఒక పక్క దెయ్యం. పనిచేస్తుందా? దేవుడు అటువంటి భక్తికి పరిష్కారం ఇస్తాడా? ఎవడో. ఎవరో ఇలాంటి వాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి కూడా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. అది బాధాకరం. దేవుని శక్తిని గుర్తించినటువంటి వాళ్ళు, వారి యొక్క స్థితిని గుర్తించినటువంటి వారు ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో విన్నాను, ఆల్రెడీ మీకు చెప్పాను. A.W. టోజర్ అనేటువంటి దైవజనుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక కాలేజీలో అప్పుడే ఆయన చదువుకున్నాడు. అప్పుడే ఆయన రక్షించబడ్డాడంట, రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నాడంట. ఆయన కాలేజీలో ఒక గేమ్ ఆడుతున్నారంట, ఓజా బోర్డ్ అనేది. అది ఒక దెయ్యపు సంబంధమైనటువంటి ఆట. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఆయన గంటెల ప్రకాష్ గారు చెప్పారు. ఆయన ఒక వర్తమానంలో ఆయన గురించి చెప్పారు. ఆయన చెప్తూ అది ఎలా ఆడతారంటే, దాన్ని లీడర్ ఉంటాడంట. ఆ లీడరు వాళ్ళని ఆ గేమ్ అంతా నడిపిస్తూ ఉంటాడు. వారు ఏదో మనసులో ఏదో కోరుకుంటారు, నెంబర్స్ వేస్తారు. ఆ కాయిన్ అనేది కదులుతుందంట. ఏ నెంబర్ మీద కదిలితే వాళ్ళు మనసులో అనుకున్న దానికి జవాబు అన్నట్టు. ఇది ఒక డెవిల్స్ సంబంధించినటువంటి గేమ్. అది కదులుతుందంట. ఆ లీడరు ఆ దురాత్మ సంబంధమైనటువంటి వాటితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అతను ఇదంతా నడిపిస్తూ ఉంటాడు.
అయితే ఈ ఆట చూడడానికి ఈయన కూడా వెళ్ళాడు. వేస్తే అది అలా వేసినప్పుడు ఆయన అక్కడే నుంచున్నాడంట. ఎప్పుడు ఆ కాయిన్ అనేది కదులుతుంది, ఆ రోజు అది కదలతలేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ గేమ్ నడిపించే నాయకుడు కూడా ఆశ్చర్యంగా ఉంది, దేనికి కదలతలేదు ఏంటని. వెంటనే అతని చెవిలో ఒక స్వరం, ఆ దురాత్మ చెప్తుందంటే ఏమనంటే, ఆ వ్యక్తిని ముందు అర్జెంటుగా పంపించేయి, అక్కడ నుంచున్న వ్యక్తిని ముందు అర్జెంటుగా పంపించేయి, ఆయన పైన రక్తం కనిపిస్తుంది. అతను అక్కడ నిలబడితే నాకు భయంగా ఉంది, ఇక్కడ ఇది నడవదు వ్యవహారం. యేసుక్రీస్తు రక్తం అతనిపై ఉంది, అతన్ని పంపించేయి, అతను ఉంటే ఇక్కడ ఈ పనులు జరగవు అన్నాడంట. వెంటనే అతను వెళ్ళిపోయి అతను పంపించేసారంట వాళ్ళు. ఆయన తన ప్రసంగంలో ఆయనే చెప్పాడు ఒకరోజు. కారణం ఏంటి చెప్పండి? ఏముంది మన పైన? యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని. ఆయన ఆత్మ ఉంది, ఆయన ఆత్మ రూపంలో, ఆయన ఆత్మ స్వరూపముగా మనలో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. నువ్వు సామాన్యుడు ఎలా అవుతావు? ఎవరి నుంచినా కదిలిద్ది, వాళ్ళందరూ సామాన్యులు. నీ దగ్గర కదలదు, నీ దగ్గర పని చేయదు, ఏ దుష్ట శక్తి యొక్క ప్రభావం నీ దగ్గర పని చేయదు. ఎందుకంటే నువ్వు అసామాన్యుడు. ఆ విషయము నీకు తెలియాలి ఫస్ట్. సో ఆ మాట చెప్తున్నాడు ఏమనంటే, నేను సామాన్యమైనటువంటి మనుషుల్లో ఒకడిని అయిపోతాను, నీ బలం ఎక్కడుంది చెప్పమంటే చెప్పాడు. వెంటనే ఆమె తీసుకొచ్చి ఆయన చెప్పినట్టుగా చేసింది. ఆ 7 నిర్వంజించే వాళ్ళు తీసుకొచ్చింది. అతను ఏదైతే చెప్పాడో ఆ విధంగా అతన్ని బంధించింది. తీసుకొని రాగా ఆమె అతనిని బంధించను. మాటు నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేది గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. వెంటనే వాటిని అగ్ని తగిలిన నూలు ఎలా తెగిపోద్దో అలా తెంపేసాడంట. తర్వాత 10వ వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళతో నన్ను బంధించినలా నేను బలహీననే. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, సామాన్యమైన మనుష్యులలో ఒకని వలె అవుదునని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. పేనినటువంటి పనికి పెట్టని క్రొత్త తాళతో నన్ను బంధిస్తే నేను సామాన్యమైన మనుషులతో అయిపోతాను అంటున్నాడు. మళ్ళీ అదే రీతిగా పేరిన దెలీలా ఏం చేసిందంటే, క్రొత్త తాళ్ళతో కట్టుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పింది ఎలా అంట విషయం అని. మరి ఎందుకని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది? వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుంది, అడుగుతుంది. అదేవిధంగా వచ్చి మరి పేనిన క్రొత్త తాళ్ళను తీసుకొచ్చి వాటితో అతన్ని బంధించి కట్టింది. ఆ తర్వాత మళ్ళీ వాటిని కూడా అలా తెంపేశాడు. సంసోను వాళ్ళు మళ్ళీ మీద పడుతున్నారంటే వెంటనే వాటిని తెంపేశాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ చూస్తే 13వ వచనం, నిన్ను దేని చేత బంధించవచ్చు నాకు తెలుపమని చెప్పగా, అతడు నువ్వు నా జడలు 7ను అల్లిక నా తల జడలు 7ను అల్లిక అల్లిన సరి అని ఆమెతో చెప్పాడు. అంటే మళ్ళీ ఏం చెప్పాడు? నా జడలు అల్లితే సరిపోద్ది, నేను సామాన్యమైన మనుషుల్లాగా ఒకటిలాగా అయిపోతాను. అలాగే చేసింది. సంసోను నీ మీదకి వాళ్ళు వస్తున్నారంది. వెంటనే మళ్ళీ ఏం చేశాడంటే 14వ వచనం, మేకుతో దాన్ని దిగ్గొట్టి, సంసోను, ఫిలిష్తీయుల మీద పడుచున్నారని చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకను నేతను ఊడదీసుకొని పోయిను. 15వ వచనంలో మీరు గమనించాలి, ఇక్కడ 3 సార్లు ఇలా జరుగుతుంది. ఇప్పుడు సంసోనికి అర్థం కావాలవద్దా? ఈ అమ్మాయి
నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను బంధించడానికి, శత్రువుల చేతికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను మోసం చేస్తుంది, నన్ను నా మరణాన్ని కోరుకుంటుంది, నా నాశనాన్ని కోరుకుంటుంది అని సంసోనుకి అర్థం కాలేదంటారా? అర్థమైంది. కానీ అతని బలహీనత ఏంటంటే స్త్రీ. అంటే గుడ్డివాడైపోతున్నాడు ఆయన, తన పిలుపుని మర్చిపోతున్నాడు. చివరికి ఏం చేశాడంటే, చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే చూడండి 15వ వచనం మళ్ళీ అడుగుతుంది, నీవు నన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిదో ఉన్నదో నాకు తెలపకపోతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు చంపడానికి చూస్తున్నావు అనేటువంటి బుద్ధి, జ్ఞానము, మైండ్ పనిచేయట్లా. ఎందుకని? మైకంలో ఉన్నాడు మనోడు. ఆ మైకంలో ఉన్నాడు, ఇక ఏం తెలియట్లేదు. ఆ తెలియలా మైకంలో ఉన్నాడు. ఆ తెలియలా నిన్ను చంపబోతుందిరా అని తన మనసు చెప్తుందో లేదో కూడా తెలియట్లా. ఆ మైకంలో ఉన్నాడు, ఏం అర్థం కావట్లా. చివరికి ఏమనుకున్నాడంటే, ఆయన అనుకున్నాడు, చూడండి 16వ వచనం కనిపిస్తుంది, ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరేను. చచ్చిపోతారా బాబు, నాకు వద్దులా, ఈ జీవితం వద్దురా, ఈ బతుకు వద్దురా, చచ్చిపోతా నేను అనుకున్నాడు. అంతేగాని ఏమో నన్ను మోసం చేస్తుంది, నా బలాన్ని లాగుతుంది, ప్రతిసారి ఏమైనా నన్ను అడుగుతుంది, నన్ను ఎందుకు బంధించాలనుకుంటుంది, నా బలాన్ని ఎందుకు తీసివేయాలనుకుంటుంది, నన్ను ఎందుకు అడుగుతుంది అనే వివేచన అతను ఏమవట్లేదు చెప్పండి, పని చేయట్లా. పాపము నిన్ను ఆ విధంగా చేస్తుంది. పాపము నిన్ను అలా బంధిస్తుంది. పాపము నిన్ను అలా నాశనం చేస్తుంది. నిన్ను బుద్ధిహీనుడిగా చేస్తుంది, నీ బుద్ధి పని చేయకుండా చేస్తుంది, నీకు వివేకం లేకుండా చేస్తుంది, నీకు అవమానాన్ని తీసుకొస్తుంది, నీ బలాన్ని పోగొడుతుంది, నీ స్వయంగా ఆలోచించే శక్తి కూడా, జ్ఞానం కూడా లేదా ఇతనికి, లేకుండా చేస్తుంది. ఏంటంటే పాపం, అవిధేయత. చూడండి ఏం చేశాడు చివరికంటే, చావగోరాడు. దేవుని కోసం ఏర్పాటు చేయబడి, నాజీరు చేయబడి, దేవుని కోసం ఒక ప్రణాళికతో ఉన్నటువంటి వ్యక్తి, అసామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున నేను చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ రోజున ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఎవరో తెలుసా? పాపం చేత బంధించబడిన వాళ్ళు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, బలహీనతలో పడిపోయిన వాళ్ళు, పాపాన్ని ప్రేమించేవాళ్ళు మరి గుడ్డి వాళ్ళు అయిపోయారు. ఆ గుడ్డితనం కనపడటం లేదు. వాళ్ళు ఎటు నడుస్తున్నారు, ఏం చేస్తున్నారని ఆయన అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకున్నాడు. చివరికి అనుకుని ఏమన్నాడంటే, అప్పుడు అతడు అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని 17వ వచనం, దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి నేను ఇతర మనుష్యుల వలె అవుగుతునని ఆమెతో నేను చెప్పేశాడు. ఏమని? నేను చచ్చిపోదామని నిర్ణయించుకొని చచ్చిపోవడానికి తను మరణించడానికి అప్పగించుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేసుకుంటాడు కదా సూసైడ్. ఒకడు ముందు తాగుతాడు, ఒకడేమో ఊరేసుకుంటాడు, ఒకడేమో దూకుతాడు. ఈయన ఏం చేశాడంటే, ఈయన బలం అంతా, ఈయన శక్తి అంతా చెప్పేసి ఆయనకు అప్పగించుకున్నాడు. నన్ను చంపుతారా, నరుగుతారా, చేయండి, ఏది చేస్తా చేయండి రా అనుకున్నాడు. అంతేగాని ఇదిగో నన్ను నాశనం చేయడానికి నా శత్రువు పన్నినటువంటి వల ఈ అమ్మాయి, దీన్ని విడిచి నేను బయటికి రావాలి అని మాత్రం అనుకోవాలి. ఈమె నన్ను నాశనం చేస్తుంది, ఈమె నా మరణాన్ని కోరుతుంది,
ఏమైనా శత్రువు చేతికి నన్ను అప్పగించడానికి ప్లాన్ వేస్తుంది. దేవుని ప్రణాళిక నుంచి నన్ను తప్పిస్తుంది. దేవుని పిలుపు నుంచి, దేవుని సేవ నుంచి, దేవుని ఉద్దేశాల నుంచి, దేవుని శక్తి నుంచి, అసామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి నా పిలుపు నుంచి, దేవుని బలం నుంచి నన్ను తప్పిస్తుంది. ఏమని విడిచిపెట్టాలి అనుకోలేదు, కానీ నా ప్రాణం విడిచిపెట్టేయాలి అనుకున్నాడు. ప్రాణాన్ని వదిలేయడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆమెను వదిలేయడానికి మాత్రం ఇష్టపడలేదండి. ఈ రోజున చాలామంది పాపమును విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, చచ్చిపోవడానికైనా సిద్ధం. ఆ తర్వాత ఏంటి, ఇక్కడితో అయిపోతుంది అనుకున్నారా? చచ్చిపోతే ఈ బాధలు భరించలేం, కానీ చచ్చిపోతే ఒక్క దెబ్బతో చచ్చిపోతాం, తర్వాత గాల్లో తిరుగుతాం దయ్యాలాగా అనుకుంటారు చాలామంది. లేదండి, లేదండి, పొరపాటు. అక్కడి నుంచి మొదలైద్ది అసలు కథ మార్చేసుకుంటావు. నీ కథను నువ్వే మార్చుకుంటావు అనమాట అలా చచ్చిపోతే. అగ్ని గుండంలో యుగయుగాలు ఆరని అగ్ని గంధకాలతో యుగయుగాలు రెస్ట్ లేకుండా నువ్వు ఫ్రై అయిపోతూ ఉంటావు. అది ఆ తర్వాత జరిగే పరిణామం. ఎందుకు వచ్చాను రా బాను బాధపడినాను, వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. సో అలాంటి స్థితికైనా తను సిద్ధపడ్డాడు, కానీ ఈ పాపాన్ని వదిలేయాలి, ఈ దలీలాను వదలాలి, ఈ అమ్మాయి నన్ను నాశనం చేస్తుంది, నన్ను ఏమైనా వదలాలనుకోవాలి. చివరికి ఏం చేశాడంటే తన బలమంతా చెప్పేశాడు. తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. తన బలాన్ని అప్పగించేశాడు. ఏం జరిగింది చివరికంటే, ఫిలిస్తీన్లు రండి, తన అభిప్రాయం అంతా ఈసారికి రండి నాకు చెప్పాడు అని వాళ్ళని పిలుచుకొచ్చిన తర్వాత చూడండి, ఆ తర్వాత జరిగిన సంఘటన చూడండి. 18వ వచనం చూడండి. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి, ఇప్పుడు అర్థమైపోయింది ఆమెకి, ఈసారి నిజమే చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడని ఆమె ఎరిగిందంట. ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి. ఎప్పుడు రండి? ఈసారికి రండి. ఇతడు తన అభిప్రాయం అంతా కూడా నాకు చెప్పాడు, నాకు తెలిపాడు, ఈసారి రండి. ఫిలిస్తీన్ల సర్దార్లని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పిన తర్వాత ఫిలిస్తీన్ల సర్దార్లు రూపాయలను చేత పట్టుకుని ఆమె వద్దకు రాగా, మరి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు కదా, రూపాయలు పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు 19వ వచనం, ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి, ఎక్కడండి? తొడ మీద నిద్రపుచ్చింది. ఎందుకని? పీక కోయడానికి. పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఆహా, ఎంత చల్లగా హాయిగా పడుకున్నాడు, ఎంత ప్రశాంతంగా ఉందనుకున్నాడు. కానీ సంసోనుకు తెలియలా, కాసేపట్లో తన ప్రాణం పోతుందేమో, తన కళ్ళు ఊడిపోతాయేమో అనే విషయం. ఆయన అలాగే చచ్చిపోయాడు. కాసేపు అయిన తర్వాత మనం చూస్తే చూడండి, అతన్ని బంధించి ఒక మనుష్యుని పిలిపించి, ఎక్కడండి? ఆమె తొడ మీద అతను పుచ్చింది, నిద్రపోయాడు. ఒక మనిషిని పిలిపించి వాని చేత అతన్ని తల మీద 7 జడల క్షవరము చేయించి అతను బంధించుటకు మొదలు పెట్టాను. ఈమె తొడ మీద పడుకొని ఉన్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. ఆమె ఏం చేస్తుందో పక్కన తన తలంతా క్షవరం చేపిస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అనుకున్నాడు, హాయిగా పడుకున్నాను, మా దెలీలా తొడ మీద పడుకున్నా, హాయిగా నిద్ర వస్తుంది అనుకుని పడుకున్నాడు. కానీ ఆ దెలీలానే ఇతను క్షవరం చేయించింది, ఇతని బలం అంతా తొలగించింది, ఇతను బంధించడానికి కారణమైంది. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. పాపం వలన వచ్చే జీతం మరణం. చూడండి, ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు అతనిలో నుండి అతని బలము తొలగిపోయేను. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మోలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును అనుకుని, ఎప్పటిలాగా నేను విరజిమ్ముకుందాను అనుకుంటే, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎవరు ఎడబాసారండి? యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలా. ఇంతకీ అతని బలం ఏంటి చెప్పండి?
దేవుడే. దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు, ఇట్లా ఉండని, నీ తలలో నేను తలకు క్షౌరం చేయించొద్దన్నాడు, ఇలా బ్రతకమన్నాడు, అన్నీ చేసుకొచ్చాడు. చివరికి ఆ బలం ఎక్కడుందో కూడా చెప్పేశాడు. ఆ బలం, తన బలం దేవుడే. క్షౌరం చేయించాడు, ఆ బలం అతను వదిలిపోయింది. దేవుడు తను వదిలేడన్న సంగతి కూడా అతనికి తెలియలా. వాళ్ళు పట్టుకున్నారు, ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఏం ఊడదీశారండి ఫిలిస్తీన్లు? ఏం ఊడదీశారండి? కన్నులు ఊడదీశారు. 16వ అధ్యాయం ఒకసారి చదవండి, మొదటి వచనం చదవండి. ఒక్క నిమిషం. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్దకు చేరాను. ఏం చేశాడు? ఫస్ట్ చూచాడు. ఎవరిని చూశాడు? వేశ్యను చూచాడు. ఎవరిని చూశాడు? వేశ్యను చూచాడు. ఆ వేశ్య ఏం చేసిందంటే, ఫస్ట్ బాగానే కనపడింది, చక్కగా అందంగా కనపడింది, ఆకర్షణీయంగా కనపడింది. చివరికి ఏ కళ్ళతో ఆమెను చూశాడో ఆ కళ్ళు పీకేసేలాగా చేసింది ఆ వేశ్య. ఆ కళ్ళు పీకేశారంట. చూడండి ఎంత కారం. అదే ఆ వేసిని చూడకుండా ఉంటే ఈ కళ్ళు పోయేయా? ఇన్న బలం పోయేదా? పోయేది కాదు. నీ బలహీనత ఏంటో దాన్ని ఎందుకు చూడాలి? దాని వైపు ఎందుకు వెళ్ళాలి? అటు ఎందుకు పరిగెత్తాలి? నీ బలహీనత నీకు తెలుసు కదా. యవనస్తుడైన తిమోతితో చెప్తున్నాడు పౌలు, నువ్వు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో. సీరియల్ ఎందుకు చూడాలి? సినిమాలు ఎందుకు చూడాలి? నిన్ను ఆకర్షిస్తున్నాయి, భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి, కాసేపు చూస్తే బాగుంది. తర్వాత నిన్నేం చేస్తాయంటే నీ బలాన్ని అది లాగేసుకుంటుంది. నీకు తెలియదు ఆ విషయం. తెలియదు. సంసోను కూడా తెలియలా. యెహోవా తనను ఎడబాసిన సంగతి కూడా ఆయనకి తెలియలా. సినిమా బాగుందని చూస్తున్నావు, సీరియల్ బాగుందని చూస్తున్నావు, కానీ అది నీ బలాన్ని లాగేస్తూ ఉంది, నిన్ను నాశనం చేస్తుంది. ఏ కంటితో చూసావో ఆ కళ్ళు పీకేలాగా చేసింది. ఈ రోజున తెలియదా? ఈ రోజున చాలామందికి తెలుసు, కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కళ్ళు పీకేస్తుంటే దేవుడు ఏం చేయలేకపోయాడు. దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపిన సంసోను 300 నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పంటలన్నీ తగలబెట్టిన నక్కను పట్టుకోవడం అంటే సాధారణ విషయమా? సాధారణ విషయం కాదు. సింహాన్ని గొర్రె పిల్లలాగా చీల్చివేసినటువంటి సంసోను ఈరోజు కళ్ళు ఓడబెగితే అలా మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒక కళ్ళు ఓడబెగటమే జరుగుతుందా? ఎన్ని దెబ్బలు కొట్టుంటారు, ఎన్ని అవమానాలు పెట్టుంటారు. ఒక ఆయన ఇలా అన్నాడు, సంసోను బయటున్న సింహాన్ని గెలిచాడు కానీ లోపలున్న సింహాన్ని గెలవలేకపోయాడు అన్నాడు. అంటే బయటున్న సింహాన్ని గెలిచాడు కానీ నీ లోపలున్న పాపం అనే సింహం, స్త్రీ అనే శోధన అతనికి ఉన్నప్పుడు దానికి దూరంగా ఉండాలి, దాన్ని గెలవలేకపోయాడు. ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. నువ్వు క్షమించలేవు, నీ కోపాన్ని ఆపుకోలేవు, ఇతరుల నాశనాన్ని కోరికనే స్వభావం ఉంది, ఇతరులు మంచుకుంటే ఓర్చుకోలేని పరిస్థితి ఉంది నీలో, ఇంకా అన్ని ఆచారాలు అనుసరించే పరిస్థితి ఉంది నీలో, ఇంకా టీవీలు సీరియళ్ళు సినిమాలు చూడని పరిస్థితి ఉంది, ఇంకా నువ్వు పాపంలో రహస్యంలో జీవిస్తున్నావు, కొనసాగుతున్నావు, నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకునే పరిస్థితి ఉంది, పిరికితనపు ఆత్మ ఉంది, ప్రతి విషయానికి అవిశ్వాసంతో కృంగిపోయే ఆత్మ ఉంది, దిగులు చెంది నిరాశకు లోనేటువంటి పరిస్థితి నీలో ఉంది, అవిశ్వాసం లోపం నీలో ఉంది. దాన్ని నువ్వు జయించట్లా.
ఆ పాపాన్ని జయించే పరిస్థితికి నువ్వు ప్రయత్నం చేయట్లా. చివరికి నేను అదేం చేస్తుంటే, ఆ బలహీనత నీకు ఉందని తెలిసినప్పుడు దానికి దూరంగా పారిపో. ఏమని చెప్పాడు చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు అన్నాడు తిమోతితో ఏమన్నాడంటే, చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి గమనించండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము. ఏం చేయాలండి? యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము. సంసోన్ ఏం చేయాలి? పారిపోవాలి ఆ దగ్గర నుంచి. ఆయన పారిపోవాలి. ఆయన దూరిపోయాడు. ఎలా బయటకు వస్తాడు? ఇంకా కళ్ళు ఊడిపోయేలాగా, కళ్ళు ఊడబీగించుకునేంత స్థితికి ఆయన దిగజారిపోయాడు. చెప్తున్నాడు, నువ్వు పారిపో, సీరియల్ నుంచి పారిపో, సినిమాల నుంచి పారిపో. నేను ఏ పాపం అయితే నిన్ను వెనకాల నువ్వు బంధించబడుతున్న ఆ పాపం నుంచి పారిపో. వేషధారణ భక్తి నుంచి పారిపో. ఏం చేయాలంటే పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలతో నడువు, అవిశ్వాసతో కాదు, అపవిత్రమైన మనుషులతో కాదు, భక్తి లేని జనంతో కాదు నీ స్నేహం. మన్నించబడే వాళ్ళతో, దేవుని కోసం తీవ్రతతో నడిచే వాళ్ళతో నీ స్నేహం ఉండాలి. దేవుని కొరకు తీవ్రత కలిగి జీవించే వారితో నీ స్నేహం ఉండాలి. ప్రార్థనాపరులతో నీ స్నేహం ఉండాలి. అది దేవుడు చెప్తా ఉన్నాడు. కాపాడుకో, భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకో. అంతేగాని నీ బలం ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందిదా అని చెప్పి సాతానుకు చెప్తావా? అలా చెప్పాడు. కానీ సంసోన్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, తన చివరి క్షణంలో దేవుని వైపు తిరిగి, దేవా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నాకు తిరిగి నా బలాన్ని నాకు ఇయ్యని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు తన బలాన్ని అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నీలో ఆ ప్రార్థన కనుక చేస్తే, 2 స్తంభాల మధ్యకి తీసుకెళ్ళయ్యా ఒకసారి అని చెప్పి తీసుకెళ్తే, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, వీళ్ళందరినీ చంపేయాలి, నేను కూడా చచ్చిపోతా, నాకు బలమి అంటే 2 స్తంభాల మధ్య నిలబెట్టారు. అటు ఇటు పట్టుకొని లాగాడంతే. 2 స్తంభాలు ఊడిపోయినాయి. మొత్తం అతని జీవితంలో చంపిన వాళ్ళందరికంటే ఆ ఒక్కరోజు అందరిని చంపేశాడంట. ఈ రోజున అలాగ నువ్వు తిరిగినట్లయితే, ఒకవేళ నీ జీవితం అలాంటి స్థితిలో ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయి ఉంటే, అలాంటి కళ్ళు ఊడ పీకినటువంటి అతని వ్యవస్థ అధ్వాన స్థితిలో నువ్వు ఉంటే, ఇంకా నీకు అవకాశం ఉంది. ఏంటి అంటే, ఆయన తిరిగితే నీకు తిరిగి నీ బలాన్ని నీకు అనుగ్రహించగలడు. ఈ రోజున అపవాది అడుగుతూ ఉంది, నీ బలహీనత పట్టుకొని నీ బలం ఎక్కడా? మై డియర్ ఫ్రెండ్, నీ బలం ఎక్కడా? బలహీనతని ఎరగా చూపించి అడుగుతుంది, నీ బలం ఎక్కడా? ఈరోజు నీ బలం ఏంటి చెప్పండి? ప్రార్థన నీ బలం, దేవుడు నీ బలం, విశ్వాసం నీ బలం, పరిశుద్ధత నీ బలం, పరిశుద్ధాత్మతో సహవాసం నీ బలం, దేవుని వాక్యము నీ బలం, దేవుని బిడ్డల సహవాసం నీ బలం, దేవుని వాక్యంతో సమయం గడపడం నీ బలం, దేవుని బిడ్డల సహవాసం నీ బలం, దేవునితో నడవడం నీ బలం. ఆ బలాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఆ సమయాన్ని దేవునితో గడపకుండా సీరియళ్ళు చూసుకుంటా, ఆ సమయాన్ని లోక ముచ్చట్లతో గడుపుకుంటా, ఆ సమయాన్ని వ్యర్థమైన వాటికి నీ వినియోగించుకుంటా నీ బలానంతా కోల్పోయి అసామాన్యుడిగా ఉండవలసిన నువ్వు సామాన్యుడు అయిపోయి మరణిస్తావా? లేకపోతే నీ బలాన్ని నువ్వు కాపాడుకుంటూ, దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడు అందుకోసం జీవిస్తూ, దేవుడు నిన్ను ఉద్దేశించిన పనుల కోసం నువ్వు బ్రతుకుతూ, బలవంతుడిగా, అసామాన్యుడిగా, శక్తివంతుడిగా, సూపర్ న్యాచురల్ పర్సన్గా దేవుని ఉద్దేశాలు నెరవేర్చి దేవునికి మహిమకరంగా జీవిస్తావా అనేది నిర్ణయం నీదే. ప్రియమైన దేవుని జనాంగమా, నీవెవరు అంటే ఎవరు చెప్పండి? నీవు అసామాన్యుడు. మీరు లోకస్తులు కాదు, మీరు లోకములోంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పాడు.
ఈ రోజున నువ్వు ఆ విధంగా జీవించాలనుకుంటున్నావా, లేకపోతే సాధారణ మనుషులుగా అయిపోవాలనుకుంటున్నావా? పౌలుతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా నడిచారు, కానీ తిరిగి లోకాన్ని ప్రేమించి దేమ వెళ్ళిపోయాడంట. హుమనేను, అలెగ్జాంద్రు వెళ్ళిపోయారంట. సామాన్యమైన మనుషులుగా అయిపోయారంట, లోకస్తులుగా అయిపోయారు. దేవుని శక్తితో దేవుని వ్యక్తులుగా బిడ్డలుగా కొనసాగవలసిన వారు పాపాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, తన శక్తిని కోల్పోయి, తమ భక్తిని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి లోకస్తులైపోయారు. ఈ రోజున చాలామంది దేవునిలో మొదట బాగానే ప్రారంభించి ఆ తర్వాత డబ్బు వ్యామోహం, స్త్రీ వ్యామోహం, లోకము, ధనాశ, పేహరాశ, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టిందా మనం చదివాం కదా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి మీ సొంత ఇల్లు కట్టుకుంటున్నారా మీరు? కట్టుకోండి అన్నాడు. క్షేమాన్ని పుట్టించాడు, కరువును పుట్టించాడు. అట్లాంటి స్థితిలో నీకు వెళ్తున్నావా? ఒకవేళ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని దేవునికి నువ్వు సమర్పించుకున్నట్లయితే సమయం లేదు. జీవితాన్ని ఇప్పుడే మార్చుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అప్పటికే సంసోను కొట్టబడ్డాడు, కళ్ళు ఊడదీయబడ్డాడు. ఇంకొంచెంసేపు అయితే ప్రాణం పోయేదేమో. ప్రాణం పోయిన తర్వాత పశ్చాత్తాపడడానికి అవకాశం ఉండేది కాదు. ప్రాణం పోకముందే కొన ఊపిరితో ఉండగానే, కొంచెం బలం ఉండగానే ఆయన ప్రభు వైపు తిరిగాడు. ప్రభువా, నాకు తిరిగి నా బలాన్ని ఇవ్వు అన్నాడు. కాబట్టి అతనికి మళ్ళా తిరిగి దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున నువ్వు ఒకవేళ నీ బలాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఏ పాపంలో నువ్వు పట్టబడి ఉండొచ్చు, బలహీనుడివై ఉండొచ్చు, దేవునికి దూరస్తుడివై ఉండొచ్చు, నీ జీవితం అంతా పాడైపోయి ఉండొచ్చు. కానీ దేవుని వైపు తిరిగి ఈ క్షణం, ప్రభువా, నేను నా బలాన్ని కోల్పోయాను, నా పాపాన్ని క్షమించు, రక్తంతో కడుగు, నాకు తిరిగి బలాన్ని ఇవ్వు అంటే నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయను అన్నటువంటి దేవుడు నిన్ను తిరిగి తన రక్తంతో కడిగి, తన యొద్దకు చేర్చుకొని, తన ఆత్మతో నింపి, తన రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరిచి, తన బలాన్ని, తన శక్తిని నీకిచ్చి, తనకు సాక్షిగా ఈరోజు నిన్ను నిలబెట్టుకోగలిగినటువంటి సమర్థుడు, నీ కథ మొత్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు, ఓడిపోయిన నిన్ను నిలబెట్టి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, స్థిరపరచగలిగిన దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? లేక సంసోనులాగా తొడ మీద నిద్రపోయి జుట్టంతా కొరిగించుకున్న, తన బలాన్నంతా పోగొట్టుకున్నటువంటి సంసోనులా బలహీనత అయిపోతావా? ఛాన్స్ నీదే, అవకాశం నీదే, నిర్ణయం నీదే. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, తలలు వంచుదాం. దేని వైపు తిరుగుతావా ప్రియమైన సహోదరుడా, సహోదరి? దేని వైపు తిరుగుతావా? నీ బలం ఎక్కడా? ప్రార్థన నీ బలం, దేవుని వాక్యం నీ బలం. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థిస్తున్నావా? దేవుని వాక్యానికి సమయం ఇస్తున్నావా? లోక ముచ్చట్లతో నేను ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, ఏది విలువైనదో దానికి సమయాన్ని ఇస్తున్నావా? విలువ లేని దానికి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఒక క్షణం నిర్ణయం తీసుకో, ఒక క్షణం ఆలోచించు, ఒక క్షణం ప్రార్థన చేయి. నువ్వు అసామాన్యమైన వ్యక్తివి అనే విషయాన్ని మర్చిపోకు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాల్లో తండ్రి మీ తెరవండి, నీ వాక్యాన్ని ఫలింపజేయండి. నీకు లోబడే మనస్సు వారికి దయచేయండి. నీ శక్తితో, నీ బలముతో వారిని నింపండి. దేవుని ప్రణాళిక నుంచి వారు తప్పిపోకుండా వారిని కాపాడండి తండ్రి. యవనేచ్ఛలకు దూరంగా పారిపోయి అయ్యా నీతో సహవాసం చేసేవారుగా నిలబడడానికి కృపనివ్వండి, శక్తినివ్వండి. దీవించమని, బలపరచమని మా దేవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.